మన శరీరానికి అవసరమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో ఇది ఎంతో అవసరం. అలాగే శరీరంలో వివిధ శారీరక విధులకు మద్దతును ఇవ్వడంలో కూడా కాల్షియం కూడా మనకు సహాయపడుతుంది. మనకు రోజుకు 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. కానీ మనలో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎముకలు గుల్లబారడం, బోలు ఎముకలు, దంతాల సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి కాల్షియం సప్లిమెంట్స్ను వాడుతూ ఉంటారు. వీటికి బదులుగా కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటి? వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంత కాల్షియం అందుతుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో పాలు ఒకటి. ఒక కప్పు పాలల్లో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాలను ఆహారంగా తీసుకునే వారు తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలను తీసుకోవడం మంచిది. అలాగే ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక కప్పు వండిన ఆకుకూరలలో దాదాపు 180 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. బ్రోకలీలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బ్రోకలీలో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. స్మాలన్, సార్డినస్ వంటి చేపలల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 180 మిల్లీగ్రాముల కాల్షియం ఈ చేపల నుండి అందుతుంది. సోయా టోఫును తీసుకోవడం వల్ల కూడా మనకు తగినంత కాల్షియం అందుతుంది. ఒక కప్పు గట్టి టోఫులో 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బాదం పప్పులో కూడా కాల్షియం ఉంటుంది. సుమారు 76 మిల్లీగ్రాముల కాల్షియంను మనం బాదం పప్పు నుండి పొందవచ్చు. చియా గింజలలో కూడా కాల్షియం ఉంటుంది. ఒక ఔన్సు 28 గ్రాముల చియా విత్తనాల్లో 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బీన్స్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బీన్స్లో 160 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాయ ధాన్యాల్లో ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఒక కప్పు వండిన పప్పు దినుసుల్లో 38 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎండిన అంజీరా పండ్లల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అర కప్పు డ్రై అంజీరాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.